అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పు, కోడలు ఫోన్ వినడం ఎంత తప్పు, మీకు అన్నీ తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. 2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడే మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖర్ రావుని ఈ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 1గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలుగా అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాస్తుర్రా కన్ఫెషన్లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటుర్రా అని కూడా డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది. రఘునందన్ ఉత్తగానే ఆధారం లేకుండా మా పేర్లు చెప్తుండు, టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు. రఘునందన్ రావు వెంకట్రామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు, ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండు కాబట్టి ఆయనను ముద్దాయిగా చేర్చమంటావా అని అడిగిండు. అన్న ఆ జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయనకు చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్. దాంట్లో రాసిర్రు ఏమని, బీఆర్ఎస్కి చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అనే రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదన్ను. మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద బురదేసుకుంటూ పోతుండని మా వివేక్ సారో రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా. రాధాకిషన్ రావు కన్ఫెషన్లో చెప్పిండు, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి 3.5 కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఎందుకు వివేక్ వెంకటస్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్లు ట్యాప్ అయినాయని? అరే నేరం చేసినోడే ఒప్పుకుంటుండు కదా, మేము పట్టుకున్నాం ఫలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని. బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా. బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు. ఒక కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం, దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిరు. నేను అడుగుతున్నా 2 గౌరవ ఎమ్మెల్యేలని, సరే ఇలా మీరు 2 అధికార పార్టీలు ఉన్నారు, ముఖ్యమంత్రికి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా, చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయి ఎందుకు పెడతలేరు? వివేక్ వెంకటస్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఇవాళ మంత్రి కదా, క్యాబినెట్లో ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తలేవు? వెంకట్రామరెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త వియ్యంకుడు ఏమైనా కాపాడుతున్నాడా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే వియ్యంకుడు కాపాడితే, ఈ అల్ల రాజపుష్పకు సంబంధించిన పి వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీని కొత్తగా వియ్యమందినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నా. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా? ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్. నేను డీజీపీ గారికి కూడా ఇదే మాట చెప్పిన, ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ ద కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసిర్రు, ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఏ హీరోయిన్ల సంసారాలు కూలిపోయినాయి, ఏ బంగారు వ్యాపారం చేసే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఎత్తుకపోయినరు, ఏ టీవీ ఛానల్ యజమానిని రిమాండ్ చేసిండ్రు. వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని, గతంలో వారు రియాల్టరు. వారి ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయిన 2 కోట్ల నగదు ఏడున్నది? అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా,
కేటీఆర్ ఇంటికి పోయిందా లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా? వారు కూడా నిన్ననో మొన్ననో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి ఓ కంప్లైంట్ ఇచ్చిండ్రు. వై ద డీజీపీ ఈజ్ నాట్ ఓపెనింగ్ హిజ్ మౌత్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం, భద్రత మాది, బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు. అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు. ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్.